ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. సో ఈ 100 రోజుల్లోని ఎలాంటి పరిపాలన జరిగింది, ఏ విధంగా ఉంది, మీరేమనుకుంటున్నారు పబ్లిక్? ఈ 100 రోజుల పరిపాలనలో ఉమ్మడి టీడీపీ, బీజేపీ, జనసేన చేసిన కార్యక్రమాలు అయితే అద్భుతంగా ఉన్నాయి 100 రోజులు. ఎందుకంటే చాలా టఫ్ ఫైట్, ఈ 100 రోజులకి చాలా టఫ్ ఫైట్ని కూడా ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి విజయ నాయకుడు నిజంగా ఆయన 70 సంవత్సరాలు అయినా సరే ఈరోజు విజయవాడ వరదలు వస్తే ఏం కాకుండా 4-5 రోజుల్లో చేసి పారించారు. మొత్తం క్లీన్ చేసి ఎవరికి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సమకూర్చి అన్నీ కూడా చాలా చాలా బాగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అద్భుతంగా పరిపాలన కూడా ఆయన చాలా బాగా చేస్తారు బీజేపీతో. అలాగే తర్వాత మన స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా క్లియర్ చేస్తానంటే చంద్రబాబు నాయుడు లోకేష్ దాని కూడా వేరే అవ్వదు. ఈ 100 రోజుల్లో మన రాజకీయ కల్లా శ్రీని గారు రాగానే టోల్గేట్ తీయించారు. టోల్గేట్ తీయించి కానీ ఎన్నడూ కూడా 2014లో పల్లా శ్రీని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసాము, 2019 ఆయన ఓడిపోయినా చూసాం, 2024లో కూడా చూసాం. నిత్యం కూడా ఆయన కార్యాలయం ఎప్పుడు చూసినా జనాలే దీంతో. అలాగే కూడా పల్లా శ్రీని ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకొని రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు, అవి ఇచ్చేస్తున్నారు, ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఎవరు పట్టిస్తున్నారు అది మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టిస్తుందో నాతో బయట వాళ్ళు ఎవరు పట్టిస్తున్నారు తెలియదు, కానీ తప్పుదో పట్టిస్తున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే ప్రజల పాపం వాళ్ళ కాలనటుకుతోని రేషన్ కార్డులు ఇచ్చేస్తున్నారు కదా, అమ్మఒడి ఇచ్చేస్తున్నారు కదా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తున్నారు కదా అనుకుని వచ్చేస్తున్నారు. అది తప్పుడు సంగీతం. మన అక్టోబర్ నుండి అంటే కాదు, అలాంటిది చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ అంటే అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళ అసంతృప్తి వస్తుంది అన్న, అంటే జనంలో నెగిటివిటీ తీసుకొని రావడం కోసం ఇలాంటి అంటే ప్రచారం ఏం చేస్తున్నారా? ప్రచారం సార్ అది. ప్రజలకు మనం ఏటవ్వాలంటే ప్రజానాయకులు ఏటవ్వాలంటే ఏ ప్రజానాయకులైనా ఏటవ్వాలా? ఇప్పుడు మన పల్లా శ్రీని గారు ఉన్నారు, వచ్చిన వాళ్ళకి ఉద్యోగులు ఉన్నాయా? ఉద్యోగులు ప్రతి ఒక్కరికి నేను 2014లో చెప్పిన ప్రతి మాట ప్రకారంగా 2014 ఏటైతే మీరు డీడీలు కట్టారు ఆ ఇల్లులన్నీ ఇప్పిస్తానని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అక్టోబర్ నుండి బస్సు ఫ్రీ అన్నారు మహిళలకి, అది కూడా చేసి చూపిస్తారు. 90%, 100% గ్యారెంటీ. తర్వాత గ్యాస్ సిలిండర్, దీపావళి గ్యాస్ సిలిండర్ ఇస్తారు. తర్వాత అమ్మఒడి, తర్వాత పెన్షన్లు, ఇవన్నీ కూడా అక్టోబర్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా ఇస్తారు. ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంది ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వం చేసిన ఎలాంటి తప్పులు చేశారంటే గత ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేశారు. అంటే ప్రజలకు తెలియట్లేదు. అది తెలియకంట అంటే ఈ సోషల్ మీడియాలో చెప్పేసింది. అది ఎక్కడుంటారు సార్? ఈరోజు చదువుకున్నారు, ప్రతి ఒక్కరు చదువుకుని ప్రతి ఇంట్లో కూడా చదువుకునే ఉన్నారు. అందుకే కదా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం 162 సీట్లు ఇచ్చారంటే అసమశిష్యమా? 164 సీట్లు ఇచ్చారంటే అసమశిష్యమా? ప్రతి ఒక్కరు చదువుకొని ఆలోచించారు. తప్పుడు సంగీతం అనేది ఎప్పుడు ఇవ్వకూడదు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 175 తప్పుడు వార్తలు జనాలు చెప్పినా జనాలు అంత మూర్ఖులే ఉన్నారు సార్. ఈ రోజులో ప్రతి ఒక్కరు చదువుకొని ఎడ్యుకేషన్ చూపించింది, ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అందరూ కూడా. ఎప్పుడు కూడా ప్రజలు బయటికి చెప్పరు సార్, ఓటుతోనే చెప్తారు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా. అందుకే ఎప్పుడైనా సరే మన పలాసం చూడండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ రోజు అందరూ జనం చూస్తే రోజు నిత్యం 2000-3000 ఆఫీస్కి 1000 మందితో సహా ఉంటున్నారు రోజు. ఎందుకు ఉంటున్నారు సార్? ఆయన పని చేస్తారని. పని చేసే నాయకుడు కావాలి కానీ పని చేయలేని నాయకుడు ఎందుకండి? అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారు ఎంత కష్టపడుతున్నారండి రాష్ట్రాల కోసం, రాష్ట్రాల కోసం. ఇలా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నారు కాబట్టి అందుకే ఏ రోజు కూడా మనం మోసం అనేది చేయకూడదు. గత ప్రభుత్వం చేసిన మోసాలు అన్నీ కాదు. ఈరోజు తిరుపతి దేవస్థానం చూడండి, ఆ లడ్డు గురించి ఆ డబ్బు దాచుకొని వెంకటేశ్వర స్వామిని మోసం చేద్దామంటే ఎవరైనా బతుకుంటారు ఈ భూప్రపంచం? దేవుడితో చెలకాట మాడితే ఎవరు కూడా ఉండరు సార్, నాశనం అయిపోవడం తప్ప. ఈ ఉమ్మడి ప్రభుత్వం అయితే 100 రోజులు అద్భుతంగా చేసింది సార్, చాలా అద్భుతం. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం చంద్రబాబు నాయుడు పెన్షన్ చూడండి సార్, ఎంత అద్భుతంగా ఇస్తున్నారు. ఒక రోజు ముందు ఇచ్చారు పోయిన నెల. ఎంత అవ్వతాతలు ఎంత మెచ్చుకుంటున్నారు మా చంద్రబాబు నాయుడే కావాలని. ఎప్పుడు కూడా దుర్మార్గాన్ని ఎప్పుడు కూడా ఎవరు ప్రోత్సహించారు సార్, ఎప్పుడు మంచినే ప్రోత్సహించాలి. మంచి అనేది ఉంటే ఏ నాయకుడైనా సరే భారీ మెజార్టీతో గెలుస్తారు. అలాంటిది ఈసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించారంటే ఆసామశేషం కాదు. చూడండి గాజువాకలోని పల్లా శ్రీని గారిని ఎంత మెజార్టీతో గెలిపించారు రాష్ట్రంలోని. ఆయన చేసే నిత్యం 24 గంటలైనా సరే అలా ఉండి నించోనే పని చేస్తారు. ఆయన కూర్చోరు కూడా. ఎంపీ కూడా 5 లక్షల పైన కదా. అలాగే మన భర్త గారు నిత్యం ఎన్ని పనులు చేస్తున్నారు సార్ అద్భుతంగానే. కళ్ళజోళ్ళు కానీ అలాగా ఎవరికైనా బాగోలేకపోయినా మెడికల్ క్యాంపులు పెట్టి ఎన్ని క్యాంపులు చేశారు 5 సంవత్సరాలు అధికారం లేకపోయినా.
అధికారులు లేనప్పుడు ఇన్ని చేశారంటే అధికారులు ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్? అలాగే నిత్యంలో కూడా ఓడిపోయినా గెలిచినా జనాల్లో ఉండాలి. అంటే జనం అది గమనించే వీళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించారని భావించచ్చా? జనం అది గమనించేసారు. ఓటుతో చూపెట్టారు. లాస్ట్ వరకు ఎందుకు భయపడారు? మీకు రేషన్ కార్డు తీసేస్తారేమో, అమ్మఒడి తీసేస్తారేమో, అలా మీకు ఈ పెన్షన్ తీసేస్తారో అలాగే తీస్తారు కదా. ఫుల్ పెన్షన్ తీస్తారు. ఎవరో ఇల్లు అయితే ఇంకోటి ఆధార్ కార్డు పెట్టేసి నీ పెన్షన్ తీసాడు, నీ అమ్మఒడి తీసాడు వేరు సార్. ఇది ఎక్కడైనా న్యాయం ఉంది? ఎక్కడన్నా మీకు గత ప్రభుత్వంలో అది జరిగింది. అది 100% నేను రుజువు చూపిస్తాను. ఎందుకు చూపిస్తానంటే ఎవరికో ఆధార్ కార్డు యాడ్ చేసేసి నీకు ఇల్లు ఉంది, నీకు సైట్ ఉందని చెప్పండి. ఇల్లు ఉంటే పట్టా ఉండాలా, లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అలాగే పెన్షన్లు పెంచిన దానికి సగం తీసేసేవారు. ఇదంతా న్యాయం కాదు కదా. అందుకే ఇప్పుడు ప్రజల్లో ఎప్పుడు కూడా దేవుళ్ళ కొలుసుకొని చాలా అనుమానంగా ఉండాలి. అలా గాజువాక ఎమ్మెల్యే గారు చూడండి, అలాగని ఓడిపోయిన గెలిచిన ఒక్క రూపాయి ఎక్కడా కూడా కరప్షన్ లేకుండానే ఆయన సొంత నిధులతోనే ఎంతో గాజువాక అభివృద్ధికి ఎంతో ఖర్చు పెట్టారు ఆయన. అలా గాజువాక ఎమ్మెల్యే, అలాగే మన ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలి సార్. మీరు ఇందాక తిరుపతి రెడ్డి కోసం అంటున్నారు కదా, తిరుపతి రెడ్డి విషయంలో ఏం జరిగిందని ఒక పబ్లిక్గా మీరు భావిస్తున్నారు? పబ్లిక్గా అంత దుర్మార్గమైన ఆవుకు పందికోగులు ఇవన్నీ పెట్టి అంత 350 రూపాయలకి నెయ్యి వచ్చేస్తుందంటే అక్కడ అది ఎవరంటారు సార్? ఈ రోజుల్లోనే వినాలంటే చదువు ఎక్కువ ఉండేది కాబట్టి ఎవరు నమ్మేవారు, ఏది చెప్పినా వినేసేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్నలే తెలీదు ఆ మాత్రం. మీరు అన్యాయం చేశారని పూర్తి కనబడుతుంది కదా అక్కడ. చంద్రబాబు నాయుడు గారు మీద బుర్రచల్లాలని ప్రయత్నించి అలాంటి పెద్ద ఆయన మరి తండ్రి లాంటి. మరి మీ జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా తండ్రి లాంటి. మరి ఆయన ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు ఈ రోజుల్లో? 5 సంవత్సరాలు పూర్తి నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఎలా నాశనం చేశారంటే నేను జైల్లో ఉన్నాను, ప్రజలు కూడా జైల్లో ఉండాలి నాతో పాటు. మరి ఏంటనుకున్నారు ఆయన? నేను జైల్లో ఉన్నాను, ప్రజలు జైల్లో ఉన్నారు నాతో పాటు. నేను ఎన్ని తప్పులు చేసినా ప్రజల మీద తోసేయాలి తప్పులు. ఎందుకంటే నిన్ను 1000 కోట్లు ఏం చేసుకుంటాడు సార్? ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు వస్తారు. ఎంతో అద్భుతంగా ఉండాలి నా ఇల్లు నా కుటుంబం అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతుంది కదా సార్? అంత తాడేపల్లి హౌస్లో ఎందుకు సార్ అంతేసి? ఎవరికి ఇస్తారు ఆ ఇల్లులన్నీ? ఒక సామాన్యుడు బతకాలంటే 2 పిల్లలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలు సార్. ఏదో నెలకు వచ్చి ఒక 5,000 10,000 రూపాయలు రేషన్ చాలు. జగన్మోహన్ రెడ్డికి అంత తప్పు చేయలేనప్పుడు అంత సెక్యూరిటీ ఎందుకు? ఆ సెక్యూరిటీ ఏదో పేద ప్రజలు తీసుకొని దత్తా తీసుకొని వాళ్ళు పోషించచ్చు కదా. అన్ని కంపెనీలు ఎందుకండి? నీ కంపెనీలోనే నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, తీసుకొని ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు అస్తమానికి చంద్రబాబు నాయుడు గారికి కంపెనీలు ఉన్నాయా, ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఏమన్నా హెరిటేజ్ మరి వాళ్ళదంటే వాళ్ళ అబ్బాయి పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి ఆస్తి, వాళ్ళ తాతగారు ఆస్తులు ఇస్తే దాన్ని బట్టి భువనేశ్వరమ్మకి వాళ్ళ నాన్నగారు ఆస్తులు ఇచ్చారు, దాని మీద హెరిటేజ్ పెట్టించుకున్నారు. తప్పే ఉంది? చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. తప్పంటలేదు. అంటే మీరు ఇందాకలా అంటే ఆయనకేం ఫ్యాక్టరీలు లేవన్నారు కదా, అందుకని చెప్పి హెరిటేజ్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు హెరిటేజ్ నుంచి చంద్రబాబు గారిది. సో హెరిటేజ్ని ముందుకు తీసుకుని ఈ అంటే లడ్డు వివాదం మీద ఇంకోటి కూడా నడుస్తుంది. హెరిటేజ్ నుంచి నెయ్యిని కొనుగోలు చేయించాలనే ప్రయత్నంలో భాగంగానే వేరే దగ్గర నుంచి గవర్నమెంట్ ఏదైతే చేసిందో దాని మీద ఎంచి లేనివి చిలువులు పలువులుగా అల్లుతూ వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని వీళ్ళే టీడీపీ వాళ్ళే దెబ్బతీస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సార్. మరి దాన్ని ఒక పబ్లిక్ మీరు చూసారు కదా, గత ప్రభుత్వంలో తిరుపతి వెళ్ళాలంటే ఎంతో కష్టం మీద ఆ షాప్ ఈ షాప్ జనాలు వెళ్ళకుండా చేసేసారు. మీరు గమనించండి, అప్పుడు ఎన్ని టికెట్లు అమ్మాయో ఇప్పుడు ఎన్ని టికెట్లు అవుతున్నాయి, ఇప్పుడు ఎన్ని లక్షల మంది వెళ్తున్నారు చూడండి. అప్పుడు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? తిరుపతిని అంత నాశనం చెయ్యాలనుకునే కంకణం కట్టుకునే కదా. ఈరోజు హెరిటేజ్ ఉందంటే వాళ్ళ సొంతంగా, ఇప్పుడు వాళ్ళ సొంతం లేదు కదా హెరిటేజ్ కూడా, వేరేవాళ్ళకి ఇచ్చారు కదా అది కూడా. హెరిటేజ్ అంటే కాదు నేను అనేది ఏంటంటే వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్టు అలాంటివేమీ దానికి ఎలాంటి సంబంధం లేదని జనం భావిస్తున్నారా? 100% సార్. అలా ఇప్పుడు మంచి చేయాలంటే వాళ్ళు ముందుకు వచ్చి డబ్బులు ఇస్తున్నారు, 1000 కోట్ల రూపాయలు డొనేషన్లు ఇస్తున్నారు. భువనేశ్వర అమ్మ గారు వాళ్ళు సొంత డబ్బులు దాచుకోలేరా? మరి మీ ఇంట్లో కూడా ఏం తీసుకొచ్చి ఇచ్చారు ఈరోజు వరద బాధ్యతలకి? పుత్తిన మీ గ్యాంగ్ తీసుకొచ్చేసి నిల్చోబెట్టి చెయ్యూపీసి వెళ్ళిపోయారు. ఆయన ₹1 ఇస్తానన్నారు కదా జగన్ గారు. ₹1 ఆయన ₹1 ఏంటి సార్? 100 కోట్లు ఇవ్వచ్చు ఆయనకున్న ఆస్తులు. ₹1 సామాన్యుడు ఇస్తున్నాడు సార్. ₹1 వచ్చి 1000 కోట్లు ఉన్నాడు, ₹100 సామాన్యుడు. ఆయన 100 కోట్లు ముందుకు వచ్చి ఇవ్వాలి. నేను రాష్ట్రానికి 100 కోట్లు ఇస్తున్నాను, భారతీ గారు ఆయన వచ్చి ఇవ్వాలి. అప్పుడు జనం మెచ్చుకున్న నాయకుడు అవుతాడు. సో ఈ 100 రోజుల పరిపాలనలో అంటే వైసీపీ పాలనతో పోలిస్తే 100 రోజుల పరిపాలన చాలా బాగుంటుంది సార్. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ చూసే ప్రభుత్వం కంటేనే ఈ 100 రోజుల్లో 100% పనులు జరిగాయి సార్. అద్భుతంగా అడ్మినిస్ట్రేషన్ చూడండి, ఎక్కడికక్కడ మొత్తం కట్టుదిట్టుడు చేస్తారు. రేపు పొద్దున్న వీళ్ళు చేసిన తప్పులు ప్రతిదీ లెక్కెట్టుకోండి, ప్రతిదీ ఆడిటింగ్ జరుగుతుంది.
ఆడియేటింగ్ తేలేకే ఒక్కొక్కరిని ఎంత ఆఫీసర్ అయినా సరే జనాల మీద బతికినాడు, ప్రజల కోసం చెయ్యాలి. ఎంత ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఎవరైనా సరే జనాల కోసమే చెయ్యాలి వాళ్ళ పని, నాయకుల కోసం కాదు. వాళ్ళు ఏం చేస్తారు, పూర్తిగా ఎక్కడికక్కడ కరప్షన్ చేసి జగన్మోహన్ రెడ్డికి దోచిపెట్టారు. వీళ్ళందరినీ చూడడానికి ఇప్పుడు ఆడియేటింగ్ జరుగుతుంది. ఆడియేటింగ్ ఇంకో 2 నెలలు అయిపోద్ది, అక్టోబర్ కల్లా అయిపోతే ఒక్కొక్కరికి కూడా ప్రజల సొమ్మె ఎంత ఇస్తున్నారు, ఈ ఆఫీసర్లు కానీ ఎవరైనా నాయకులు కానీ తిన్నా అందరూ బయటకు వెళ్తారు సార్. సో ఆడిటింగ్ జరిగిన తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్లో ఎవరైతే తిన్నారని మీరు అంటున్నారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారని 100% వెళ్ళాలి సార్. తప్పు చేసిన వెళ్ళాలి. తప్పు చేసి మంచోడు జైల్లో ఉండి తప్పు చేసినోడు రోడ్డు మీద ఉండడం ఏంటి సార్? తప్పు చేసిన ముందు పెట్టాలా. ఆఫీసర్లు వ్యవస్థని కంట్రోల్ చేస్తే తర్వాత అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఆ కంట్రోల్ వైఎస్ఆర్సీపీలో లేదు. విడిగా ఆఫీసర్లు ఎవరు చూసినా ఒక వైట్ షర్ట్ భూ కుబ్జా, ఒక వైట్ షర్ట్ భూ కుబ్జా, ఎక్కడైనా ఆక్యుపై చేసేది ఎవరినైనా కొట్టేయడం. ఏమనంటే మీ రేషన్ కార్డు తీసేస్తాను, మీ పెన్షన్ తీసేస్తాను, బెదిరించడం. చిన్న నాయకులు చోట మాట చిల్లర ఇంట్లో ఉన్న నాయకులు కూడా బెదిరించడం సార్. ఆ పార్టీలోని అందరూ రౌడీలు అయితే మంచోళ్ళే సార్. ఈరోజు సమాజానికి ఏం కావాలి? టీడీపీ దాంట్లో ఎలాంటి బెదిరింపులు అలాంటి జనానికి నేను ఎక్కడ కదా, అదే నేను అడుగుతున్నాను. అంటే పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు అన్నది నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే, బీజేపీ నాయకత్వంలో అయితే అలాంటి బెదిరింపులు అయ్యింది. ఆయన ఎప్పుడు కూడా మనం ఏమైనా కష్టమండి అయితే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, మన గాజు కన్నా పల్లా శ్రీనివాస్ కానీ ఏదైనా ఆలోచిస్తారు కూర్చొని. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ కష్టం ఉన్నా ఆలోచిస్తున్నారు. ఏ కష్టం ఉన్నా నాతో చెప్పండి, మా పార్టీ వాళ్ళైనా అన్యాయం చేస్తే ఇమీడియట్గా పార్టీలో సస్పెండ్ చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా గాజు ఎమ్మెల్యే గారు, పల్లా శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. పార్టీ కూడా ఎవరైనా సరే పార్టీ నాయకులని అంటే సస్పెండ్ చేసి చూపిస్తున్నారు. అది కావాలి పార్టీలో. వాళ్ళు వెనకేసుకొని వస్తే రాష్ట్రం అన్నమే అయిపోద్ది. అందుకే అక్కడ ఇప్పుడు కూడా నాయకుడైనా వాడికి ఇప్పుడు కూడా 60 సంవత్సరాలు కూడా సార్, 60 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీసులోనే 60 సంవత్సరాలు గవర్నమెంట్ విధుల్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటే ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తుంది. వాళ్ళే చెడుని ప్రోత్సహిస్తే ఏది కూడా అలాంటిది. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం చాలా అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్లో టాప్ ఉంది. ఇలాంటి ప్రభుత్వం ముందుకి పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి. ఎవరో వచ్చినా ఇలాంటి ప్రభుత్వాలు ఉండాలి. అలాగే డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు చేసి గత ప్రభుత్వంలో ఏంటి సార్, గంజాయి కానీ డ్రగ్స్ కానీ చాలా విడితనం అయిపోయింది. ఎక్కడ చూసినా చిన్నపిల్లలు చూపించమంటే చూపిస్తాను. చిన్నపిల్లలు డ్రగ్స్ గంజాయి తాగడం, కొట్టడం ఏమన్నా పొడిచేయడం గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో చూపండి ఇప్పటి వరకు చాలా కంట్రోల్ చేస్తారు. ఇలాగే ఉండాలి సార్. డబ్బు ముఖ్యం కాదు. ఇప్పుడు కూడా మనిషి పేరు ఉండిపోతుంది. ఎప్పుడైనా డబ్బు అనే శాస్త్రం కాదు. ఎవరైనా సచ్చాక 6 గోతులకు వెళ్ళడానికి డబ్బు ధనం బంగారం మన వెనకాల రాదు. ఎప్పుడు ప్రజలు మంచి అవకాశం ఇచ్చేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. అలా మన గాజు కన్నా పల్లా శ్రీనివాస్ ఎంత పేరు తెచ్చుకుంటున్నారు. ఈరోజు కూడా ఆయన నిద్ర లేక ఆరోగ్యం బాగోపోయినా పార్టీ ఆఫీస్కి తెల్లవారు 8-6 గంటలకు వచ్చేసి ఈరోజు జనాల్లోనే ఉంటున్నారు. ఆయన మనంతా ఆరోగ్యం బాగలేదు. గాజు ఎమ్మెల్యే వచ్చి ఆరోగ్యం బాగోని వచ్చి ప్రజల్లోనే ఉన్నారు. ఆయన అంత ఆరోగ్యం బాగోలేదు, ఇంట్లో భయపడుతున్నా సరే అలాంటి నాయకుడు కావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వం కావాలి. ఇవి ఉంటే ఎప్పుడైనా సరే రానున్న తరాల్లో పిల్లలందరూ బాగుంటారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమెరికా కంటే బాగుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది కదా, దాని మీద ఏపీ పబ్లిక్, విశాఖపట్నం పబ్లిక్ మీరేమనుకుంటున్నారు? చాలా బాగుందండి. బాగుందా? చాలా బాగుంది. అంటే ఏంటి బాగుండు అంటే ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? అనుకున్న పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ఏంటి అదొకటి. నెక్స్ట్ మనకి నిరుద్యోగులకు కూడా ఉపాధి హామీలు కూడా నెరవేరుస్తున్నారు. కాబట్టి 100 రోజుల పథకం చాలా బాగుంది. అభివృద్ధి ఓకే. అంటే మామూలుగా అంటే ఎప్పుడైనా బాగుంది బాగలేదు అనేటప్పుడు కంపారిజన్ చేయాలి, అంతే కదండి. మీరు హైట్, నేను పొట్టి, అంటే హైట్ ఒకవేళ ఎవరి హైట్ అనేది చెప్పాల్సి వచ్చిందని కంపారిజన్ చేస్తాను. అలాగే ఇప్పుడు నేను అంటే 5 ఏళ్ల పరిపాలనని 100 రోజులతో పోల్చట్లేదు, కానీ మామూలుగా అడుగుతున్నాను. 5 ఏళ్ల పరిపాలన బాగుందా? ఈ 100 రోజుల్లో వీళ్ళు టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే మొదలు పెట్టిందో అది బాగుందని భావిస్తున్నారు? కూటమి ప్రభుత్వం 100 రోజుల ప్రభుత్వం చాలా బాగుంది. ఈ 5 ఏళ్ళు కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎవరు చేసింది? వైఎస్ జగన్ చేసింది ఏం లేదా? అంటే ఇప్పుడు బాగుంది అంటున్నారు కదా, అంటే ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయని కొంచెం చెప్పగలరా దానికోసం? 100 రోజుల్లో ఇంకా 100 రోజులే కదా అయ్యింది స్టార్టింగ్. ఇంకా మనకి 4.5 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల 7 నెలలు ఉంది, 9 నెలలు ఉంది. కావున డెవలప్మెంట్ అనేది ఇంకొక 6 నెలలు 5 నెలలు చూస్తే కనబడుతుంది. అంటే డెవలప్మెంట్ జరుగుతుందని భావిస్తున్నారా మీరు? 100% జరుగుతుంది. అంటే ఎందుకు అంత గట్టిగా భావించడానికి కారణం ఏంటంటారు? ఈ ఇతను లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు అతను మోడీ కూటమితో ఏదైనా అభివృద్ధి చెందుతాయి. ఓకే.
అంటే వాళ్ళ అంటే నాయకుల మీద నమ్మకమా, అంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన పనితీరు మీద నమ్మకమా ఏంటి? ఇంతకుముందు చేసిన పనితీరు మీద నమ్మకం. ఆ, దానికి తోడు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీని గారు కూడా అన్ని అనుకున్నట్టు కూడా సాధించి అన్ని విధాలుగా సహకరిస్తారు. ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.